ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. ఈరోజు డేట్ 26/6/1969. మురళి హెడ్లైన్: శిక్షణా స్వరూపంగా అయ్యి మీ స్వరూపం ద్వారా శిక్షణను ఇవ్వాలి. బాబా ఎవరిని చూస్తున్నారు? పిల్లల్ని చూస్తున్నారా? ఈరోజు మురళిలో ఏం విన్నారు? మీరందరూ ఎవరిని స్మృతి చేస్తున్నారు? తండ్రి, టీచర్, సద్గురు. కనుక బాప్దాదా కూడా కేవలం పిల్లల్నే కాదు, కానీ 3 సంబంధాలతో 3 రూపాలతో చూస్తున్నారు. అందరూ పిల్లలే, కానీ టీచర్ రూపంలో ఎవరిని చూస్తున్నారు? నెంబర్ వారీ విద్యార్థులను చూస్తున్నారు. మరియు గురువు రూపంలో ఎవరిని చూస్తున్నారు తెలుసా? నెంబర్ వారీగా అనుసరించే వారిని చూస్తున్నారు. కొందరు అనుసరించారు, మరికొందరు ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఇద్దరినీ చూస్తున్నారు. గురువు రూపంలో ముఖ్యంగా అనుసరణ ఏమిటి? గురువు రూపం ద్వారా ఏదైతే శిక్షణనిస్తున్నారో దానిలో ముఖ్యంగా దేనిలో అనుసరించాలి? గురువు ద్వారా ముఖ్య అనుసరణ ఏది? స్మృతి యాత్ర. స్మృతి యాత్ర అయితే ఒకే ఒక సాధనం, కానీ అది కూడా ఎందువల్ల చేయిస్తున్నారు? ఇతరులకి సద్గతి ఇచ్చే ముందు మీరు ఏమి అనుసరించాలి? స్మృతి యాత్ర కూడా ఎందువల్ల నేర్పిస్తున్నారు? గురువు రూపంలో ముఖ్యంగా అనుసరించవలసింది ఏమిటంటే అశరీరి, నిరాకారి మరియు అతీతంగా అవ్వాలి. సాకారంలో ఉంటూ కూడా నిరాకారి మరియు అతీతంగా అవ్వాలి. అశరీరి అవ్వటానికి స్మృతి యాత్ర చేస్తున్నారు. ఎప్పుడైతే అశరీరిగా అవుతారో అప్పుడే గురువు వెంట వెళ్ళగలరు. ముఖ్యంగా ఇదే అనుసరిస్తున్నారు మరియు అనుసరించాలి కూడా. టీచర్ రూపం యొక్క పాత్ర ఇప్పుడు నడుస్తుందా లేక పూర్తయిపోయిందా? రివైజ్ కోర్స్ టీచర్ చేయిస్తున్నారా లేక మీరు చేసుకుంటున్నారా? చదువు చదివించటం లేదు, కానీ సహాయం చేస్తున్నారు. రివైజ్ కోర్స్ కోసం స్కూల్ నుండి సెలవు తీసుకుంటారు. ఇంట్లో దాన్ని హోంవర్క్ అంటారు. టీచర్తో సంబంధం ఉంటుంది, కానీ టీచర్ వెంట ఉండరు. కేవలం సంబంధం ఉంటుంది. అంతిమ పేపర్ వరకు సంబంధం ఉంటుంది. రివైజ్ కోర్స్ సమయంలో టీచర్ ప్రతి సమయం వెంట ఉండరు. ఇప్పుడు టీచర్ దూరం నుండే అన్నీ చూస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా కష్టంగా ఉంటే అడగవచ్చు, కానీ చదివించే సమయంలో ఎలా వెంట ఉండేవారో అలా ఇప్పుడు వెంట ఉండరు. ఇప్పుడు పైన కూర్చుని మంచిగా రివైజ్ కోర్సులో ఎవరెవరు ఎంత శక్తితో, ఎంత శ్రమతో, ఉత్సాహ ఉల్లాసాల్లో కోర్స్ పూర్తి చేస్తున్నారో చూస్తున్నారు. పైన కూర్చుని చూసే దృశ్యం ఎంత మంచిగా కనిపిస్తుంది. మీరు పైన కూర్చుని చూస్తున్నారు కదా. పైన కూర్చోవటంలో మరియు క్రింద కూర్చోవటంలో తేడా ఉంటుంది కదా. వీరికంటే పైన ఎవరైనా కూర్చుని చూస్తే ఎంత తేడా ఉంటుంది. బుద్ధి బలం ద్వారా అనుభవం చేసుకోగలరు. ఏమి అనుభవం అవుతుంది? ఈరోజు అనుభవం వినిపిస్తున్నాను. అనుభవం వినటం మరియు వినిపించటం చాలా కాలం నుండి నడుస్తున్న విధానం. కనుక వతనంలో ఉంటూ ఏమి అనుభవం చేసుకుంటున్నారు? వతనంలో ఉంటూ కూడా టీచర్ యొక్క సంబంధం ఉన్న కారణంగా చూస్తున్నారు. కొద్దిమంది చాలా అలౌకికతతో చదువుకుంటున్నారు, రివైజ్ చేస్తున్నారు. కొంతమంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. కొంతమంది సమయాన్ని సఫలం చేసుకుంటున్నారు. సమయం పోగొట్టుకోవటం చూస్తే బాబాకి ఏమని అనిపిస్తుందో తెలుసా? దయ వస్తుంది. కానీ దయతో పాటు వెనువెంట ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధం కూడా ఆకర్షిస్తుంది. ఇప్పుడిప్పుడే బాబా నుండి సెలవు తీసుకుని సాకార రూపంలో శిక్షణా స్వరూపంగా అయి మీ స్వరూపం ద్వారా వెళ్ళి వారికి ధ్యాస ఇప్పించాలి అని మనసులో అనిపిస్తుంది. కానీ సాకార రూపం యొక్క పాత్ర పూర్తయిపోయింది. అందువలన దూరం నుండే శక్తి ఇస్తున్నారు. బాబా ఎలా అయితే సాకారంలో ఎర్రజెండా చూపించేవారో అలాగే వతనంలో కూడా చూపిస్తున్నారు. కానీ
అవ్యక్త రసాన్ని, అవ్యక్త సహాయాన్ని చాలా కొద్దిమంది తీసుకుంటున్నారు. మార్గంలో నడుస్తున్నప్పుడు ఏవైతే విఘ్నాలు వస్తున్నాయో ఆ మేఘాలు దాటికి ముఖ్యంగా ఏ శక్తి కావాలి? ఆ మేఘాలు దాటటానికి ముఖ్యంగా ఏ శక్తి కావాలి? సహనశక్తి. సహనశక్తి కంటే ముందు ఏ శక్తి కావాలి? విఘ్నాలు వేసేది ఎవరు? మాయ. చెప్పాను కదా, విఘ్నాలు దాటటానికి మొదట పరిశీలనా శక్తి కావాలి, తర్వాత నిర్ణయ శక్తి కావాలి. ఇది మాయా లేదా అయథార్థమా దాన్ని పరిశీలించాలి. లాభమా లేక నష్టమా? అల్పకాలిక ప్రాప్తియా లేక సదాకాలిక ప్రాప్తా? ఇలా ఎప్పుడైతే నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయం తర్వాతే సహనశక్తి వస్తుంది. మొదట పరిశీలించాలి, తర్వాత నిర్ణయించాలి. ఎవరికైతే నిర్ణయశక్తి ఎక్కువగా ఉంటుందో వారు ఎప్పుడూ ఓడిపోరు. ఓటమి నుండి రక్షించుకోవటానికి మీ నిర్ణయ శక్తి మరియు పరిశీలనా శక్తిని పెంచుకోవాలి. నిర్ణయ శక్తిని పెంచుకోవటానికి ఏం పురుషార్థం చేయాలి? స్మృతి యాత్ర అని మీరు వెంటనే చెప్పేస్తారు, కానీ స్మృతి యాత్రకి కూడా బలమిచ్చే జ్ఞానం అంటే తెలివి ఏమిటి? ఇది కూడా బుద్ధిలో స్పష్టంగా ఉండాలి. మొత్తమైతే ఉంచుకున్నారు, కానీ మొత్తంలో అక్కడక్కడ మరలా పోతుంది. స్కూల్లో కూడా పిల్లలు ఒకరిని చూసి ఒకరు కాపీ చేసి లెక్కల్లో టోటల్ని తీసుకుని వచ్చేస్తారు. కానీ మాస్టర్ ఇది ఎలా చేశారు అని అడిగితే అయోమయంగా అయిపోతారు. అలాగే మీరు కూడా మొత్తం మీదే స్మృతి యాత్ర అని చెప్తున్నారు, కానీ అది ఎలా అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. కనుక నిర్ణయ శక్తిని పెంచుకోవటానికి ముఖ్యంగా ఏ విషయం అవసరం? విచారసాగర మంథనం. విచారసాగర మంథనం చేస్తూ చేస్తూ సాగరంలోనే మునిగిపోతే కొంతమంది విచారసాగర మంథనం చేయటానికి కూర్చుంటారు, కానీ కొన్ని అలలు వచ్చి వెంట తీసుకువెళ్ళిపోతాయి. ఎవరికైతే శారీరక శక్తి తక్కువైతే బలమైన ఆహారం ఇస్తారు. అలాగే నిర్ణయ శక్తిని వృద్ధి చేసుకోవటానికి ఆహారం ముందే చెప్పాను. అశరీరి, నిరాకారి మరియు కర్మతో అతీతంగా అవ్వాలి. నిరాకారి లేక అశరీరి స్థితి బుద్ధి వరకు, కానీ కర్మల్లో అతీతంగా ఉండాలి. ప్రతి కర్మ చూసి వీరు అతీతమైన వారు అని ఇతరులు భావించాలి. వీరు లౌకికం వారు కాదు, అలౌకికం వారు అని భావించాలి. కనుక నిర్ణయశక్తిని పెంచుకునేందుకు ఇది చాలా అవసరం. ఎంతగా ఈ విషయాల్ని ధారణ చేస్తారో అంత మీ విఘ్నాలనేవి తొలగిపోతాయి మరియు సృష్టిలో వచ్చే విఘ్నాల నుండి కూడా రక్షించుకోగలరు. శిక్షణ అయితే చాలా లభిస్తుంది, కానీ ఇప్పుడేం చేయాలి? శిక్షణా స్వరూపంగా అవ్వాలి. శిక్షణ మరియు మీ స్వధర్మం వేరుగా కాకూడదు. ఈ స్వరూపమే శిక్షణ ఇవ్వాలి. స్వరూపం ద్వారా శిక్షణ ఇవ్వవచ్చు. కొన్ని విషయాల్లో వాణి ద్వారా శిక్షణ ఇవ్వలేరు. అప్పుడు శిక్షణా స్వరూపంగా అయి మీ స్వరూపం ద్వారా శిక్షణను ఇవ్వాలి. శిక్షణ అయితే చాలా లభించింది, కోర్స్ పూర్తయిపోయింది కదా. ఒక ప్రశ్న అడిగారు, ఇప్పుడు బాప్దాదా వేరే తనువులోకి వస్తున్నారు కదా, సాకార రూపంలో వాణి చెప్పినట్లు ఇప్పుడు ఎందుకు చెప్పటం లేదు? అలాగే మురళీ చెప్పలేరా? భాష ఎందుకు మారింది? పద్ధతి ఎందుకు మారింది? ఇటువంటి ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. మీరు ఉపన్యాసం చెప్పగలుగుతున్నప్పుడు బాప్దాదాకి ఏ తనువు ద్వారా అయినా మురళీ చెప్పటం కష్టమా? కానీ ఎందుకు చెప్పటం లేదు? ఏ తనువు ద్వారా చదివించే పాత్ర ఉందో ఆ చదువు యొక్క కోర్స్ పూర్తయిపోయింది. ఇప్పుడు మరలా చదువు చదివించటానికి రావటం లేదు. అది కోర్స్. ఆ కోర్స్ ఆ తనువు ద్వారా పాత్ర పూర్తయిపోయింది. ఇప్పుడు కలుసుకోవటానికి వస్తున్నారు మరియు పిల్లల్ని సంతోషపరచటానికి వస్తున్నారు. ముఖ్య విషయాలు ఏమిటి?
అశరీరిగా అవ్వాలి. బాబా కర్మాతీతంగా ఏం చేశారు? ఒక్క సెకండ్లో పక్షి అయి ఎగిరిపోయారు. కనుక సాకార శరీరంతో ఒక్క సెకండ్లో ఎగిరిపోయారు కదా. ఇప్పుడు చదువు పూర్తయిపోయింది. ఇక ఒక కార్యం మిగిలి ఉంది, వెంట తీసుకువెళ్ళాలి అనే కార్యం. అందువలన ఇప్పుడు కేవలం కలుసుకోవటానికి, అవ్యక్త శిక్షణల ద్వారా సంతోషపరచటానికి మరియు ఎగిరింప చేయటానికి వస్తున్నాను. చదువు యొక్క పాయింట్స్, చదువు యొక్క రూపం ఇప్పుడు నడవదు. ఇప్పుడు కోర్స్ రివైజ్ అవుతుంది. కానీ ఎంత సమయంలో రివైజ్ చేస్తారు? ఎంతవరకు కోర్స్ పూర్తయింది? ఇప్పుడు ఎంతవరకు రివైజ్ కోర్స్ అయ్యింది అని అందరూ నిర్ణయించుకోవాలి. ఎంత సమయం ఇప్పుడు కావాలి? సాకార బాబా యొక్క ప్రతి కర్మ, ప్రతి స్థితిలో మిమ్మల్ని పోల్చుకుంటూ, ఆయనవి చూస్తూ, లక్ష్యం పెట్టుకుంటూ మిమ్మల్ని చూసుకుంటే ఎంతవరకు చేశారో తెలుస్తుంది. లక్ష్యం చెప్పాను, ఎలా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలో చెప్పాను. తర్వాత 2 ప్రశ్నలు ఇస్తున్నాను. ఇప్పుడు మీ హోంవర్క్ నడుస్తుంది. దానిలో విశేషంగా ఇదే ధ్యాస ఇప్పిస్తున్నారు. ఈ పాత్ర జరగవలసింది జరిగింది. సాకార బాబాని అవ్యక్తం ఎందుకు చేశారో దీనిలో కూడా చాలా గూహ్య రహస్యం ఉంది. దీని లోతుల్లోకి వెళ్ళాలి. సాగరుని అలల్లో స్నానం చేయటం కాదు, సాగరపు లోతుల్లోకి వెళ్ళాలి. రత్నాలను తెచ్చుకొని రావాలి. దీనిలో ఏదో గూహ్య రహస్యం ఉంది అని ఆలోచించాలి. రహస్యంగా లేకుండా ఏదీ జరగదు. ఇప్పుడు సమయం అయిపోయిందని బాబా చెప్పారు. అచ్చా, ఓం శాంతి.